ప్రియ దైవ జనాంగమా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన్ను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థము కావు. ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి ఉన్నావు కనుక, ఆయన్ను ప్రేమిస్తున్నావు కనుక, విశ్వాసముతో ముందుకు కొనసాగిపోతున్నావు కనుక, ఆయన కార్యముల కొరకు నీవు కనిపెట్టుకొని ఉన్నావు కనుక, నీ దేవుడు నీ కొరకు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆయన యందు నిరీక్షణ గలవారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. ఆయన కొరకు ఎందరైతే కనిపెట్టుకుంటారో వారిని ఎన్నడూ కూడా ఆయన అవమానానికి అప్పగించాడు. నిశ్చయంగా వారిని హెచ్చిస్తాడు. కాబట్టి ధైర్యం కలిగిండు. వాగ్దానము చేసినవాడు ఎంతో నమ్మదగినవాడు. ఆయన తన వాగ్దానాన్ని నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. తన భక్తులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు వారి జీవితాల్లో అనేక గొప్ప కార్యములు, అద్భుతములు జరిగించున్నాడు. ఒకవేళ ఈరోజు నీ ఎదుట ఉన్న సమస్యను బట్టి నీవు ఎటో తోచని స్థితిలో ఉన్నావేమో, దుఃఖము, నిట్టూర్పు, వేదన గుండా వెళ్తున్నావేమో, కానీ నీవు భయపడనక్కర్లేదు, దిగులు పడనక్కర్లేదు. ఎందుకంటే నీ దేవుడు ఆశ్చర్య రీతిగా నిన్ను నీ సమస్య నుంచి విడిపించబోతున్నాడు. నీ ఎదుట ఉంది ఎంత గొప్ప పర్వతమైనా సరే, నిశ్చయంగా నీ దేవుడు దాన్ని చదును భూమిగా మార్చివేస్తాడు. నీ ఎరికో గోడల్ని దేవుడు కూల్చబోతున్నాడు. నీ ఎదురుగా ఉన్న ఎంత పెద్ద గొలియాత్ అయినా సరే, నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క గొలియాత్ని కూడా నిశ్చయంగా నువ్వు జయించబోతున్నావు. కాబట్టి ఈరోజు నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానానికై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని బట్టి ప్రతిరోజు నీ ప్రార్థనలో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. తప్పకుండా నీ జీవితంలో నీ దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు.